బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను తీవ్ర రూపం దాల్చి దక్షిణ భారత్ తీరం వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు ఇప్పటికే అతలాకుతలమవుతున్నాయి. తీరం దాటక ముందే తుపాను తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో అధికారులు పూర్తిగా అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. చెన్నై సహా పలు ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించగా అనేక విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. భారత వాతావరణ శాఖ వెల్లడించిన తాజా సమాచారం, దిత్వా తుపాను వాయువ్య దిశగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయానికి తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తా ఉన్నారు. దీని కారణంగా తమిళనాడులోని కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలతో పాటు పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఈ తుపాను ప్రభావం ఏపీ పైన తీవ్రంగా ఉండబోతోంది. రాబోయే 48 గంటల పాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రేపు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కూడా అక్కడక్కడ కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. తుపాను హెచ్చరిక నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సహాయక చర్యలకు సిద్ధమైంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సమాయత్తం చేసి ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు తగిన సూచనలు కూడా జారీ చేసింది. తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. యెమెన్ దేశం సూచించిన ఈ తుపానుకు దిత్వా అనే నామకరణం చేశారు. సోకోత్రా ద్వీపంలోని ప్రసిద్ధ డెత్వా లగూన్ పేరు మీద ఈ పేరు వచ్చినట్టుగా సమాచారం ఉంది. అయితే దీని ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర తీరం మీద కూడా గట్టిగానే ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ అధికారులు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దు. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల ఈ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. సముద్రం కూడా కొంత అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి హెచ్చరిక జారీ చేశారు.